సాంప్రదాయ పద్ధతిలో చికెన్ కూర వండుకోవడానికి ఒక పచ్చిమిరపకాయ, కొన్ని ఉల్లిగడ్డలు, కొత్తిమీర కలిపి కోసి పెట్టుకోవాలి. అట్లే చికెన్ మంచిగా ఫ్రెష్ కడిగేసి దానిలో ఉప్పు, కారం, మసాలాలు అన్నీ కూడా ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిగడ్డ అన్నీ దానిలో వేసి మంచిగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ దాకా అయితే అలా పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్నాక ఇలాంటి ఒక మందపు బాండీ లేదా మూకుడు, ఇక మీ లాంగ్వేజ్లో ఏమంటారో అది పెట్టేసుకొని దానిలో ఒక ఇప్పుడు కేజీకి అయితే 100 గ్రామ్స్, హాఫ్ కేజీకి అయితే 50 గ్రామ్స్ ఆయిల్ పోసుకోవాలి. మాది కేజీ, దగ్గర దగ్గర 100 గ్రాముల నూనె అయితే పోయడం జరిగింది. దానిలో మసాలా దినుసుల్లో బగారాకు, మిగతాయి అన్నీ కూడా బగారాకు, లవంగాలు, అనాస పువ్వు అవన్నీ వేసి చిటపట అనిపించాలి. అవి చిటపట అంటూ ఉంటే మనం మంచిగా వాటిని అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని అవి కాస్త గోలే వరకు చూసి తర్వాత మళ్ళీ దానిలో ఆనియన్స్ వేసి అవి కూడా గోలేదాకా మూత పెట్టుకొని మంచిగా గోలియాలి. వాటిని అయితే ఆ ఆనియన్స్ని గోలిచ్చిన తర్వాత అవి వేగుతూ ఉంటాయి. తొందరగా వేగాలనుకుంటే కనుక లైట్గా సాల్ట్ యాడ్ చేసుకోండి. అదైతే మంచిగా అయితే ఉడికిపోతుంది. ఓ మూత పెట్టి ఒక 10 సెకండ్స్ అట్లా చూసిన తర్వాత మళ్ళీ ఉడికినాయా లేదా అనేది అయితే మళ్ళీ ఒకసారి చూసుకోవాలి. చూసుకొని ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. అప్పుడే ఆనియన్ ఫ్లేవర్ అంతా కూడా మనకు నూనెలోకి దిగుతుంది. దాని తర్వాత కొంచెం మళ్ళీ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలి. దాని తర్వాత లైట్గా పసుపు వేసి మంచిగా అంతా నూనెలో పసుపు కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం చికెన్లో ఆల్రెడీ వేసాం కాబట్టి పసుపు అయితే ఉడకాలి. పసుపు ఉడికిన తర్వాత చికెన్ వేసి చికెన్ను మంచిగా కలపాలి. అది మంచిగా కలిపి మన మసాలాలు, ఉడికిన మసాలాలు అన్నీ పట్టేలాగా చూసి కాసేపు ఉడికిన తర్వాత లైట్గా వాటర్ యాడ్ చేసుకొని ముక్కను తీసి ఒత్తుకొని చూసుకుంటే ఉడికిందా లేదా తెలిసిపోతుంది. ఆ తర్వాత ఒక 50 గ్రామ్స్ నుంచి కొంచెం అంత 2 స్పూన్ల గరం మసాలా వేసి ఒక 10 సెకండ్లు 15 సెకండ్లు ఆగి మంచిగా కలిపితే అదైతే మంచిగా ఉడికిపోతుంది. లాస్ట్కు కొత్తిమీర పైన చల్లి అన్నం వేసుకొని తింటే సండే